అనిపించిన హెల్త్ విషయంలా ఒక్కసారి ఈ వీడియో చూడండి లీడర్స్. అది మొత్తం ఆలోచనలు పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటుంది వద్దంటే ఫేస్ తీస్తున్నావా? పళ్ళు ఏం టెన్షన్ రాకునే దీనికి చెప్పి చాలా అవుతుంది. ఎందుకని చెప్తాం శేఖరు, తల్లి చెప్పే తండ్రి చెప్పే అక్క చెప్పే బావ చెప్పే అన్నట్టున్నది. చేయబెట్టకు నువ్వు వేలు కొరికినా తెలియదు. ఎంత గట్టిగా అరే బాగా చెప్తున్నా సాగిపోతే తెలుసా? ఇది ఈ పిలుసు వేరే గాలి లోపల పోవాలి. నీళ్ళు చెమటలు వచ్చినాయి. చేతులు అది పెట్టు, తలం చేతి ఇట్లా పట్ట అవి పట్టుకోవాలి. నువ్వే పెట్టి చేతి పట్టుకో గట్టిగా. కవిత కవిత తక్కువైంది ఊపిరి గుంజుకునేది. కవిత కవిత మంచిగా వండుకోమ్మా, మంచిగా వండుకో. ఏం కాలేదు ఏం కాదు. ఏ చూడు ఇటు చూడు, ఏడు ఒక లేవు లేవిలా ఏం కాలే. ఎందుకు ఏడుస్తున్నా? మనుషులు టైంలో ఇక్కడ ఇంట్లో అయితే వచ్చిన అట్లా నేను స్ట్రగుల్ అయిన లీడర్స్ చాలా ఫేస్ చేసిన. అంటే నేను చచ్చిపోయేదాన్ని. మా సార్‌కి ఒక్కళ్ళకే తెలుసనమాట నా హెల్త్ ఇష్యూస్ గురించి. ఎట్లా అంటే ఊపిరి ఆగిపోతది. డాక్టర్ గూడా చెప్పిండు. ఆక్సిజన్ లెవెల్స్ గనక ఈమెకు అందకపోతే డెత్తే అని జెప్పిండు. కానీ మా సార్ లేకపోతే నిజంగా ఆయనకొక్కనికే అర్థమైతది గాబట్టి, మౌత్ అనేది ఓపెన్ జేస్తేనే శ్వాస లోపలికి పోయి అప్పుడు నేను నార్మల్ స్టేజ్‌కి రావడం జరుగుతది. ఇట్లాంటి ప్రాబ్లము తగ్గిపోయింది లీడర్స్. నేనైతే నిజంగా చెప్తున్నా, వెస్టీజ్‌కి చాలా థాంక్స్, రుణపడి ఉంటా. నేను బ్రతికున్నా అంటే హెల్త్ సప్లిమెంట్సే నన్ను బతికిచ్చినాయి. చాలా మంది భయపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు సప్లిమెంట్స్ తీసుకోవడానికి. కానీ నాకైతే అంటే చాలా హాస్పిటల్ తిరిగాము. చాలా ఖర్చు పెట్టుకున్నాము. కానీ నేను ఇందులో మాత్రం ఒక 4000 పర్చేజ్ చేసిన. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ గూడా ఎళ్ళిపోయింది. మళ్ళీ పింపుల్స్ గూడా ఉంటుండే. మీకు గూడా తెలుసు లీడర్ చాలా మందికి పింపుల్స్ గూడా ఎళ్ళిపోయినాయి. మళ్ళీ సప్లిమెంట్స్ అనేది చాలా ఎక్సలెంటు. నాకు చాలా హెల్ప్‌ఫుల్ చేసినాయి లీడర్స్. థాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇవ్వడం, తీసుకోవడం నిజంగా దేవుడిచ్చిన వరం. ఆహ్, అమ్మా, నాన్న గూడా థాంక్స్ చెప్పుకుంటున్నా. మా నాన్న